అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. దేవుడు ఆదాము అవ్వను చేసిన తర్వాత ఈ మాటను తెలియజేస్తాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించు. తర్వాత మనుషుల యొక్క వ్యతిరేకత, మనుషుల యొక్క పాపము ఎక్కువైపోయిన విధానం బట్టి దేవుడు భూమిని అంతటిని కూడా జలప్రలయం ద్వారా నాశనం చేస్తాడు. ఆ యొక్క జలప్రలయంలో నోవహు కుటుంబము రక్షింపబడుతుంది. నోవహు కుటుంబ ప్రజలందరూ కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడు కేవలం 8 మంది మాత్రమే ఉండేవారు. తర్వాత వీళ్ళు ముగ్గురు భార్యలు, తర్వాత వాళ్ళ పిల్లలు తర్వాత నెక్స్ట్ జనరేషన్. ఈ 10-11 అధ్యాయాలు చదివితే షేము, హాము, యాఫెతు యొక్క వంశావళి కనబడుతుంది. అంటే జనరేషన్స్ ఎక్కువైపోతున్నాయి, భూమి మీద ప్రజలు విస్తరించుకుని ప్రారంభించారు, పాపులేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఈ విధంగా పాపులేషన్ ఎక్కువైపోతున్నప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మనము ఎక్కువ మంది ప్రజలు ఉన్నాం కాబట్టి మనం ఒకవేళ నివాసం ఉండాలంటే చాలా దూరాలు వెళ్ళి నివాసం ఉండాలి. కాబట్టి మనందరం ఏం చేద్దామంటే ఒక మంచి పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే అంత ఇదిగా ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాం. ఇది వాళ్ళకు వచ్చిన ఆలోచన. సో ఆ విధంగా వారి ఆలోచన కలిగి పని చేయడం ప్రారంభించారు. ఏంటంటే దేవుని యొక్క సింహాసనమైన ఆకాశాన్ని అంటే అంత ఇదిగా ఒక గొప్ప గోపురాన్ని కట్టడానికి మరి ఆలోచన ప్రారంభమైంది. దేవుని ఉద్దేశం ఏంటంటే మనుషులు భూమి మీద విస్తరించాలి, మనుషులు భూమిని నిండించాలి, మనుషులు భూమిని అభివృద్ధి పరచాలి. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడే ఉండిపోయి ఇక్కడే పెద్ద పెద్ద గోపురాలు కట్టుకొని మన నివాసాలను మనము ఏర్పాటు చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తం అనేది మనందరి జీవితంలో ఉంటుంది. నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడున్న మీ అందరినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడి రోజు మీకు ఇచ్చిన ప్రతి బాధ్యత కూడా దేవుడు ఇచ్చిందే. ఆ పనిలో నమ్మకంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యతని మీరు కలిగి ఉన్నారు. అది కుటుంబ జీవితమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, ఏ పని చేస్తున్నా అది దేవుడు ఇచ్చిన బాధ్యతగా నమ్మకంగా మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. అయితే ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే చాలా పర్యాయాలు దేవుని సన్నిధిలో అడగకుండానే మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసేస్తాం. సొంత ఇష్టాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత దాని గురించిన అవగాహన పొందుకోవడానికి దానికి సంబంధించిన మనుషుల దగ్గరికి వెళ్తారు, దానికి సంబంధించిన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. కానీ దేవుని యొక్క బిడ్డగా నేను ఆ వ్యాపారం చేయడము దేవుని ఉద్దేశమా కాదా, దేవుని చిత్తమా కాదా అని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయం. ఎందుకు ఈ రోజున మనం నష్టపోతామంటే, ఎందుకు ఈ రోజున మన జీవితంలో ఫలితం లేదు, అభివృద్ధి లేదంటే దేవుని సన్నిధిలో అడగక మన జీవితంలో ఫలితాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఉద్యోగం చేయడానికి ఏర్పాటు చేసుకుంటే ప్రార్థనా పూర్వకంగా ఉద్యోగాన్ని చేయాలి. దేవుడు వ్యాపారం చేయడానికి ఏర్పాటు చేసుకుంటే దేవుని చిత్తానుసారంగా వ్యాపారం చేయడానికి సిద్ధపడాలి. దేవుడు నిన్ను సేవకు పిలిస్తే దేవుని చిత్తానుసారంగా సేవ పరిచర్య చేయడానికి మనము సిద్ధపరచుకోవాలి. మనకి లోకానికి వ్యత్యాసం అదే. లోకస్తులు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాకులాడతారు, ప్రయాసపడతారు. కానీ దేవుని బిడ్డలముగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి మనము వచ్చి ఉన్నాం. ఎందుకయ్యా దేవుడి లోకంలో నన్ను పుట్టించాడు, ఎందుకు దేవుడి బొమ్మల ప్రాంతంలో నన్ను పెట్టాడు, ఎందుకు దేవుడు పలానా కుటుంబంలో నన్ను కుమారుడిగా కుమార్తెగా ఏర్పాటు చేసుకున్నట్టే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ పని చేయడానికి సిద్ధపడినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది, మీ జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తుంది. చాలా మంది పని చేయరు, అస్సలు చేయరు. నేను ఇదే చేయాలనుకుంటున్నానండి, నేను ఈ ఉద్యోగమే చేయాలనుకుంటున్నానండి, నేను ఈ వ్యాపారమే. ఒకవేళ వ్యాపారం చేయడం దేవుని చిత్తం కాకపోతే నువ్వు వ్యాపారానికి వెళ్ళి లాభాన్ని సంపాదించుకోగలవా? నువ్వు సేవ చేయడం దేవుని చిత్తం అయితే నువ్వు ఉద్యోగానికి వెళ్ళి సమాధానంగా ఉద్యోగాన్ని చేయగలవా? నువ్వు ఉద్యోగం చేయడం దేవుని చిత్తం అయితే ఉద్యోగాన్ని మానుకుని ఇంట్లో కూర్చుని నెమ్మది కలిగిన పరిస్థితులని నువ్వు అనుభవించగలవా? నీ కుటుంబాన్ని నమ్మకంగా నడిపించుకోవాల్సిన బాధ్యత దేవుడు మీకు అప్పచెప్తే ఏంటో ఈ కుటుంబము
ఏంటో ఈ పరిస్థితి, ఈ దరిద్రం అంతా నాకే పట్టింది అన్నట్టుగా మాట్లాడి ఎందుకు అనవసరంగా దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించలేకపోతున్నాం. దేవుడు అందరినీ కూడా ఏర్పాటు చేసుకుంది ఆయన యొక్క పనిని మనం చక్కని రీతిలో నెరవేరుస్తామని. దేవుడు నోవాహుతో మాట్లాడాడు క్లియర్ గా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని దిండింప చేయండియా అని దేవుడు చెప్తే ఈ జనాంగం అంతా ఏం చేస్తున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళకుండా ఒక పెద్ద గోపురాన్ని కట్టుకొని ఒక మంచి పట్టణాన్ని కట్టుకొని ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే నివాసం చేస్తాం, ఇక్కడే చనిపోతాం, ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే పెళ్లి చేసుకుంటాం, ఇక్కడే ఉంటాం అంటారు తప్ప దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి వీళ్ళకి ఎటువంటి ఆలోచన అనేది లేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన లేదా? దేవుని చిత్తాన్ని గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా నడవలసిన బాధ్యత మన పైన లేదా? 5వ వచనంలో చూద్దాం ఏం మాట్లాడుతున్నారో. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయదలిచిన పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు, కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకునేది. ఇక్కడ దేవుడు చేస్తున్న పని ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ మీద దేవుడు పట్టు సాధించాడు. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి భారతదేశంలో. ఈ ప్రపంచం అంతటికి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూనివర్సల్ లాంగ్వేజ్ గా చేసేసారు. ఈ ప్రపంచంలో ఏ నలుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇంగ్లీష్ భాష వస్తే మనం జాగ్రత్తగా కొద్ది గొప్ప ఘటన అయిపోగలుగుతాం. కానీ మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, సాంస్క్రిట్ ఉంది, ఉర్దూ ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది. ఇవన్నీ మనకు తెలిసిన భాషలు. ఇంకా చాలా కోయ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొండ జాతుల వాళ్ళు వాళ్ళ భాషని మాట్లాడుకుంటారు. ఈ విధంగా రకరకాల భాషలు ఉంటున్నాయి. అయితే దేవుని యొక్క ప్రణాళిక జరగాల్సిన టైంలో, దేవుని యొక్క చిత్తము జరగాల్సిన టైంలో ఎప్పుడైతే మనిషి దేవుని చిత్తానికి ఆటంకాన్ని కలుగు చేస్తాడో అక్కడ దేవుడు మనిషికి బ్రేక్ వేస్తాడు. ఏమేస్తాడు? బ్రేక్ వేస్తాడు. నా చిత్తాన్ని దాటి నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు అక్కడ ఆగు. దేవుడు చేసిన పద్ధతి భూమిని నిందించండిరా అని చెప్తే వీళ్ళు గోపురాలు కట్టడం ప్రారంభిస్తే దేవుడు ఎవరికి అర్థం కాని విధంగా ఆ భాషని దేవుడు తారుమారు చేశాడు. ఒకడు ఇంటికి అడిగితే ఎవడో వచ్చి మట్టి కీళ్ళు తీసుకొచ్చేస్తున్నాడు, ఒకడు సుట్టు అడిగితే శానం తీసుకొచ్చేస్తున్నాడు, ఒకడు గుణపం అడిగితే పాలను తీసుకుని వచ్చేస్తున్నాడు. వీళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందంటే అప్పటి వరకు ఒకే భాషతో ఒకే ఉద్దేశంతో వారి పనిని చేసుకుంటూ ఉంటే అబ్బా మా గొప్పను మేము చాటించుకోవాలి, మా ఘనతను మేము చూపించుకోవాలి, దేవుని కన్నా మేము ఉన్నతమైన వారు తెలియజేసుకోవాలని ఒక పట్టణాన్ని కట్టడానికి ప్రారంభిస్తే దేవుడు ఏం చేశాడంటే నాకన్నా గొప్పవాడి లోకంలో ఎవడు కూడా లేడు. నా వరకు వద్దాం అనుకుంటున్నావేమో, నన్ను దాటి వెళ్దాం అనుకుంటున్నావేమో, ఈరోజు ఒక విషయాన్ని బయలుపరుస్తాను. దేవుడు దేవుడే, మనిషి మనిషే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ భాషలన్నీ తారుమారు చేశాడంట. వాళ్ళ ఉద్దేశాలు మారిపోయినాయి, వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. వాళ్ళు కడదామని పూనుకున్న ఆ కట్టడాన్ని మధ్యలో ఆపేశారు. దేవుడు దానికి ఏ పేరు పెట్టాడు తెలుసా? బాబేలు అని పేరు పెట్టాడు. దాని పేరు దాని యొక్క అర్థం ఏం రాస్తున్నారు కింద? ఏంటంట? తారుమారు అయితే. మన సొంత ఇష్టాలకు వెళ్తే, మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటే జీవితాలు ఎలాగా తారుమారు అయిపోతాయి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథకర్త ఏమంటాడండి? నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలా రకాలైన ఆలోచనలు మనకు ఉంటాయంట.
నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఈ కారు కొనుక్కోవాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఈ రకమైన ఉద్యోగం చేయాలి, ఈ రకమైన వ్యాపారాన్ని చేయాలి, నెలకి ఇంత సంపాదించాలి, నెలకి ఇంత లగ్జరీస్ గా తిరగాలి, ప్రపంచం అంతా చుట్టుముట్టు వచ్చేయాలని చాలా ఆలోచనలు మనిషి జీవితంలో ఉంటాయి. దైవికమైనవి, దేవుని చిత్తము కానివి, దేవునికి ఇష్టము కానివి, దేవుని అలో చేయలేని ఎన్నో రకాలైన ఆలోచనలు మానవుని హృదయంలో ఉండిపోతాయి. కానీ చివరికి ఏది జరుగుతుందో తెలుసా? యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనము దేవుని ప్రణాళిక నుండి ఎంత దూరం పరిగెట్టినా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఎన్ని వ్యాపారాలు ప్రారంభించినా, ఎన్ని ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా అది ఎందుకు జరగట్లేదో తెలుసా? మొట్టమొదటి విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ అనుభవం లేదు. మాకు చెప్తారు వచ్చి, పాస్టర్ గారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తానండి, 1 మార్కులో పోయింది, 2 మార్క్స్లో పోతుంది, చాలా ప్రయత్నం చేస్తున్నానండి, జరగట్లేదు, వ్యాపారం స్టార్ట్ చేశానండి, 2 నెలలు బాగానే గడిచింది, తర్వాత లాక్డౌన్ వచ్చిందండి, మొత్తం పెట్టుబడి అంతా కూడా నష్టపోయింది. జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్న మనము, మన జీవితం మీద సంపూర్ణమైన అవగాహన కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎందుకు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం? దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉందో అది మనం ఎందుకు గ్రహించుకోలేకపోతాం? ప్రభువా, నాకు ఉద్యోగం కావాలయ్యా, ఏం చేయమంటావు అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మనం? ప్రభువా, నా జీవన విధానానికి ఉద్యోగంలో, వ్యాపారంలో దయచేయి, దాన్ని చేసుకుంటూ నమ్మకంగా బ్రతుకుతాను అని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా అడిగామో మనం? ప్రభువా, నీవు ఏర్పాటు చేస్తున్న స్త్రీతోనో, నీవు ఏర్పాటు చేసిన పురుషుడితోనో నా వివాహం జరిగించు, నేను సంతోషకరంగా జీవిస్తూ నా కుటుంబం ద్వారా నీ నామాన్ని కనపరుస్తాను అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగామా? వివాహాలు అయిన తర్వాత బాధపడతాం, అనవసరంగా చేస్తున్న తప్పు చేస్తానేమో. వ్యాపారం పెట్టిన దాకా బాధపడతాం, అయ్యో ఇంత ధనాన్ని ఖర్చు పెట్టి, నా ఆస్తిని అంతటిని పెట్టి నేను అనవసరంగా ఈ పని చేశాను, తప్పు చేశానేమో అనుకుంటున్నాను. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులన్నీ తెచ్చుకున్న తర్వాత అక్కడ సమాధానం లేక బాధపడుతున్నామేమో. ఈరోజున దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజున దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నుండి, దేవుని చిత్తములో నుండి మనము గనక బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కొంతకాలం ఆగిపోతాడంట. దేవుడు అక్కడ మనకి బ్రేక్ అనేది వేసేస్తాడు. అక్కడ వెయిట్ చేస్తుంటాడు దేవుడు. ఏం చేస్తాడు నా కుమారుడు, ఏం చేస్తాడు నా కుమార్తె? నా చిత్తాన్ని దాటుకుని, నా ఉద్దేశాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది, నేను చెప్పిన పనిని దాటుకుని వెళ్ళిపోతుంది, తన యొక్క సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోతుంది అని దేవుడు వెయిట్ చేస్తాడు. దేవుడే వెయిట్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం? మనం అడుగుతాం, ప్రభువా, దీనిలో నాకు అభివృద్ధి కలిగించేయి, దీనిలో నాకు ఫలింపు దయచేయి, లాభం దయచేయి, మంచి శాలరీ దయచేయి. అది దేవుడి చిత్తం కాకపోతే దేవుడు ఎలా చేయగలడు వాటిని? నువ్వు చేసే వ్యాపారము దేవుని చిత్తమైంది కాకపోతే దేవుడి వ్యాపారాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు చేసుకున్న వివాహము దేవుని చిత్తమైంది కాకపోతే దేవుడి కుటుంబ వ్యవస్థను ఎలా దీవించగలుగుతాడు? నువ్వు చేసే ఉద్యోగము దేవుని చిత్తమైంది కాకపోతే ఆ ఉద్యోగంలో అభివృద్ధిని దేవుడు ఎలాగా ఇవ్వగలుగుతాడు? దేవుడికి ఇష్టం లేని పనిని మనం చేస్తే దేవుడు అలానే చేస్తాడు. ఆలోచన చేసుకోవాలి. పరిగెలాడుతున్నాం, దేని కొరకు ప్రాకులాడుతున్నాం, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని ప్రతి మనిషి కూడా ఈ రోజున ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దానిలో దేవుని చిత్తం ఉందో లేదో, అది దేవుని చిత్తానుసారమైందో కాదో ఒక్కసారి పరీక్షించుకుంటే దేవుడు మన జీవితాన్ని మంచి స్థితిలోకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. జడ్సన్ అబ్రహాం గారు అని చెప్పేసి ఒక తమిళియన్ స్పీకర్. ఆయనకు ఒక బ్యాటరీ ఉండేది. బ్యాటరీ ఉంటే ఒక రోజున ఆయన బయట నుంచి వచ్చినప్పుడు దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు దేవుని పరిచర్య చెయ్యి. అయితే ఆయన అన్నారయ్యా, నా బ్యాటరీ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, కాబట్టి నేను ఇప్పుడు కనుక దేవుని పరిచర్యకి నీ సేవకు వెళ్ళిపోతే ఇక్కడ చూసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైతే యజమానుడు లేడో, వర్కర్స్ సరిగా పనిచేయరు, మంచిగా ప్రాఫిట్స్ రావు, నష్టపోతానంటే దేవుడు చెప్పారంట, నీ యజమానుడు రావాల్సిన సీట్లో నేను కూర్చుని ఈ బ్యాటరీ నడిపిస్తాను, నువ్వు వచ్చి పరిచర్య చెయ్యి.
సరే, దేవుని మాటను కాదనలేదు. ఆ దైవజనుడు దేవుని పరిచర్యకు వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని సేవలు ముందుకు కొనసాగిపోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తానే ఆ బ్యాటరీలో ఉంటూ ఆ బ్యాటరీని ఎప్పటికీ కూడా మంచి లాభాన్ని తీసుకొని వచ్చే బ్యాటరీగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్యలో బ్యాటరీలో వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా ఆ యొక్క పరిచర్యలో వినియోగించుకుంటున్నారు. ఆదాయం అంతటిని దేవుని సేవకి ఉపయోగిస్తున్నారు. దేవునికి మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అనేది ముఖ్యమండి. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, మన పరిస్థితులు మార్చబడతాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము ఒక మాటని జ్ఞాపకం చేస్తుందంటే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3 స్టేట్మెంట్స్ ఇస్తాను. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిన మనము, దేవుని ప్రణాళికలోనికి వెళ్ళాల్సిన మనము, దేవుని చిత్తాన్ని పాటించాల్సిన మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఎప్పుడైతే మనిషి దేవుని చిత్తానికి లోబడతాడో అప్పుడు అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు తన విషయంలో ప్రతి మార్గాన్ని కూడా సరళం చేస్తున్నాడు. దేవుడు పేతురుని అడుగుతాడయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? చదువుదామా? యోహాను సువార్తలో మాటలు రాయబడి ఉన్నాయి. 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ చివరి అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒకవేళ ఇదే ప్రశ్న దేవుడు మనతో అడిగితే ఈ రోజున, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మనం ఏం చెప్తాం? ప్రభువా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభా. ఎంత ఇష్టం అంటే ఇలా చాపేసి, ప్రభా ఎంత ఇష్టం ప్రభా, ఎంత ఇష్టంరా నేనంటే ఇంత ఇష్టం ప్రభా. సరే, ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేస్తావంటే కష్టం ప్రభా, అలాంటివి మాత్రము అడగదు. సరే, నీ జీవితాన్ని నాకు ఇస్తావా అంటే కష్టం ప్రభా. ఇంకొక 2 సంవత్సరాలు నాకు నచ్చినట్టుగా బ్రతికేసి ఆ తర్వాత ఈ జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను. మాడిపోయింది, పాడైపోయింది, అడుగును మిగిలిపోయిన మట్టిని తీసుకుని వచ్చి దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేసుకుంటాడు? ఎవరిని చేసుకుంటాడు దేవుడు? ప్రభా, ఈ మట్టిని కూడా మట్టిగా మార్చగలిగిన దేవుడు దేవుడు, నీ అద్భుతాన్ని చెయ్యి అంటారేమో. దేవుడు అలాంటి అద్భుతాలు. దేవుడు పేతురుని అడుగుతున్నాడు. చూడండి, ఆ సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని పేతురు ఎలా రుజువు చేసుకోవాలంటే, దేవుడు ఇచ్చిన గొర్రెలను, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడడం ద్వారా, జాగ్రత్తగా నడిపించడం ద్వారా పేతురు దేవుడు రుజువు చేసుకుంటాడయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజున దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అని మనం ఎలా రుజువు చేసుకుంటాం? ఏ క్రియల ద్వారా, ఏ కార్యము ద్వారా రుజువు చేసుకుంటాం? మనం దేవునితో కొంత సమయాన్ని గడిపా, దేవుని ఆజ్ఞల్ని పాటించా, దేవుని పరిచర్య చేశా, దేవుని వాక్యానుసారంగా జీవించా, ఏ విధంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం రుజువు చేసుకోగలము? రెండవసారి కూడా దేవుడు అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు అన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే, నా గొర్రెలను కాయి. మూడోసారి అంటాడు, నువ్వు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావు అంటే ఈయన చిరాకు వచ్చింది. ఆన్సర్ చెప్పడానికి కూడా బాధే. ఏమంటాడు? 18వ వచనంలో, 17వ వచనం చదువుకుందాం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను.
నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుడు మాట్లాడితే అంత చిరాకు ఎందుకండి? వ్యసన పడిపోవలసిన, బాధపడిపోవలసిన బాధ ఏంటి? 2 సార్లు దేవుడు అడిగితే సరిగ్గా సమాధానం చెప్పేవే, 3వసారి అడిగేసరికి బాధ కలిగింది. ఇది వ్యసన పడుతున్నాడు. వ్యసన పడితే, ప్రభా నీకే తెలుసు ప్రభా ప్రేమించడం లేదో, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలీదా అని దేవునికి వదిలిస్తాడు. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. మేలు కొరకు ప్రాకులాడే మనము, దేవుని ఆశీర్వాదం కొరకు ప్రాకులాడే మనము, దేవుని యొక్క విలువైన స్థితిని కొరకు ప్రాకులాడే మనము మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాల్సిన వారిగా ఉంటున్నాం. దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలుగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మరొక మాటని చదువుకుందాం. నాన్న కూర్చొని మీరు మాట తిరగకూడదు. వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనము మొదటి స్థానాన్ని ఇస్తామో, దేవుని ఎప్పుడైతే ప్రేమించడానికి ఇష్టపడతామో, ప్రతి ఈవినింగ్ కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు మన జీవితంలో. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, దేవుని చిత్తానికి లోబడతామో. మనం అడగచ్చు, నేను దేవుని చిత్తానికి లోబడితే నాకేమొస్తుంది, నేనేం పొందుకుంటాను? నా సొంత ఇష్టాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, తర్వాత దేవుని చిత్తాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. నా సొంత ఇష్టాన్ని బట్టి నేను వెళ్ళిపోతే నేను ఎలాంటి స్థితిలోనికి వెళ్తానో, ఎలాంటి జీవన విధానాన్ని జీవిస్తానో నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని చిత్తానికి నేను అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ యోహాను సువార్తలో, రోమిలకు రాసిన పత్రికలు అదే మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించే వాడికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగితే సమస్తమును కూడా సమకూడి జరుగుతుంది. దేవుని యొక్క ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తే మన జీవితాలలో ప్రతి ఈవి కూడా సమకూడి జరుగుతుంది. ప్రతిదీ కూడా కలిసి వస్తుంది మనకి. అదృష్టం కాదు, లేదంటే వీడు అదృష్టం జాతకుడా, వీడు మంచివాడురా, వీడు అదృష్టం బాగుందిరా, వీడు చాలా గొప్పవాడు కాదు. దేవుని ప్రేమించే వాడికి సమస్తం కలిసి వస్తుంది. ఈరోజు మన చేతి రేఖలు మన జీవితాన్ని మార్చవు. మన నుదుటి మీద రాత ఉందంటారు, అది మన జీవితాన్ని మార్చదు. ఏది నీ జీవితాన్ని మారుస్తుందంటే నువ్వు దేవుని పట్ల చూపించే భయభక్తులు, నువ్వు దేవుని పట్ల చూపించే ప్రేమ నీ జీవితాన్ని మారుస్తుంది. నీ జీవితంలో ప్రతి పరిస్థితి కూడా అనుకూలపరచబడి వెళ్ళాలంటే, సమస్తము కూడా సమకూడి వెళ్ళాలంటే కనుక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వి. ప్రభువా, నేను పని చేయాలనుకుంటున్నాను, ప్రభువా నువ్వు సమకూరుస్తావా, చేయమంటావా? నీ వ్యాపారం చేయాలనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమేనా, చేయమంటావా, వెళ్ళమంటావా? ప్రభువా ఈ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమేనా, చేసుకోమంటావా అని దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు. నీకు మేలైంది దేవుడు సమకూర్చడానికి ఇష్టపడతాడు. అందుకని పౌలు భక్తుల మాటలు రాస్తున్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తే, నువ్వు దేవునికి లోబడితే దేవుడు ప్రతిదీ కూడా నీకు మంచిగానే మారుస్తాడు. బలహీనమైన పరిస్థితుల్లో కూడా, కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను తన అరచేతులతో ఎత్తుకొని నీ కఠినమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన కృప నీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంచుతాడు. దేవునికి లోబడిన విశ్వాసి జీవితము ఎప్పుడు కూడా పచ్చని స్థితిలోనే ఉంటుంది. ఎడారి వంటి ప్రయాణాలు చేసిన పచ్చని స్థితిలోనే. రెండో మాటలు తెలియజేస్తున్నాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై.
ఈరోజు చెప్తున్నాడు 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనల గురించి ఆలోచన చేశాడు దేవుడు, మన గురించి చింతించే దేవుడు, మన గురించి ఆలోచన కలిగిన దేవుని కలిగి కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన భారాన్ని మన మీదే వేసుకుంటాం. ముసలోని లారీ ఎక్కించుకున్న తర్వాత ఆ కర్రల మూటని నెత్తి మీద పెట్టుకుని కూర్చోడు అంటారు. ఎవరో పాపం పెద్ద ఆయన అడుగు నుంచి వస్తూ వస్తూ ఒక బంచ్ ఆఫ్ ఆ యొక్క కట్టెల్ని నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నాడు. ఒక లారీ అతను వెళ్తుంటే చూసి అయ్యో పాపం పెద్ద ఆయన నడుచుకుని వెళ్తున్నాడు, తల మీద చాలా భారం ఉంది అని చెప్పేసి లారీ ఆపి, పెద్ద ఆయన వెనకాల కూర్చో, చాలా భారంగా వెళ్తున్నావు కదా అంటే, సరే బాబు అని చెప్పి లారీ ఎక్కి నెత్తి మీద పెట్టి కూర్చొని అంట. అలాగా ఈ డ్రైవర్ కొంత దూరం వెళ్తే చూసాడు, ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడని చూస్తే నెత్తి మీద కర్రల మూట అలాగే ఉంది. లారీ అప్పు అడిగాడంట, ఏ పెద్ద అయినా లారీ ఎక్కించుకున్నాను కదా, ఇంకా ఇది ఎందుకు నేను నెత్తి మీద పెట్టుకున్నావు అంటే, నా భారాన్ని మోస్తున్నావు, ఈ భారం నువ్వే మోస్తావు నాయనా, అందుకే నా భారాన్ని నేనే మోసుకుంటున్నాను. దేవుడితో చెప్పే మాటలుగా నీ చింత యావత్తు కూడా దేవుడికి తెలుసు. అంటే ఈ రోజున మనం ఆ చింతను చూసి ప్రార్థన చేసేస్తాం, కన్నీరు కార్చేస్తాం, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, బాధపడిపోతున్నాం. నీకన్నా ఎక్కువ దేవుడు చింతిస్తాడు. నీ పరిస్థితిని పరిష్కరించడానికి దేవుడు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాడు. నెత్తి మీద భారాన్ని పెట్టుకుని, దేవా నాకు సహాయం చేయదేవా, దేవుడు అంటాడు నీ భారం అంతా తీసి నా మీద వెయ్యి ప్రభు అని చెప్తే, ఆ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావు, ప్రభు నన్ను మోస్తున్నావు కదా, నా అప్పుల భారాన్ని నువ్వేం మోస్తావులే, నా అప్పులు నేను తీర్చుకుంటాను. తెలుసో తెలియక చేసాను తప్పే, తెలుసో తెలియక అవసరాలు బట్టి చేసాను తప్పే. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభా ఇది నా బలహీనమైన పరిస్థితి అయ్యా, నా చింత యావత్తు నీకు తెలుసు కదా ప్రభా, దయచేసి ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకునిరా, నేను భరించలేకపోతున్నాను, ఇది నాకు చాలా వేదన తీసుకుని వస్తుంది, నెలకి ఇంచుమించు 21,000 రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. వాళ్ళ ఆశ్చర్యపోయింది. మన రిలేటివ్స్ రూపంతో మాట్లాడుతుంటే ఈ మాట చెప్పారు, నెలకి 30,000 ఈఎంఐ కట్ అవుతుందంట, దాంట్లో 21,000 వడ్డీ కడుతున్నానంటే ఇలా అనిపించింది. 21,000 వడ్డీ కడుతున్నావా, 10,000 రూపాయలు అసలు, చాలా ఆశ్చర్యం. కష్టార్జితం అంతా అలా వ్యర్థంగా పోకుండా ఎంత బాధ కలుగుతుందో తెలుసా. దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, నీ చింత యావత్తు కూడా నాకు తెలుసు, నీ చింత యావత్తు నీకు తెలుసు. 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి పని అది, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని కష్టపెట్టాలి, ఎవరిని వ్యర్థమైన ఆలోచనలను తీసుకుని వెళ్ళి పడగొట్టాలి, ఈ రకమైన ఆలోచనతో అపవాది తిరుగుతున్నాడంట. 9వ వచనం చదువుతున్నాను. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నది. అందరూ పడుతున్నారయ్యా, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కడవే బలహీనంగా లేవు, నువ్వు ఒక్కడవే హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవట్లే, నువ్వు ఒక్కడవే అనారోగ్యంతో లేవు, నువ్వు ఒక్కడవే రుణాలతో బాగుపడలేదు. యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోజున బాగుపడుతుంది. గొప్ప వాళ్ళేమో ఎక్కువ అప్పులు చేస్తున్నారు, పేదవాడేమో తక్కువ అప్పులు చేస్తున్నారు. అన్ని ఉన్న వాళ్ళేమో మంచి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే, ఏమీ లేని వాడు గవర్నమెంట్ దేవుడి కృపను బట్టి బెనిఫిట్స్ ఇస్తుంటే దాంట్లో ట్రీట్మెంట్ ని చేయించుకుంటున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మీరు ఆలోచన చేసుకుంటే, ప్రతి మానవుని జీవితంలో కూడా శ్రమ, వేదన, బలహీనమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అపవాది ప్రతి ఒక్కరిని కూడా గలిబిలి చేసి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పౌలు అంటాడు 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించు. ఇప్పుడు విశ్వాసికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాడు అలా ఉండడం నువ్వు బాధపడుతున్నావు, నీ స్థితి కూడా అలానే ఉందని బాధపడుతున్నావు, కానీ దేవుడు ఉన్నాడు అనే విశ్వాసముతో అపవాది యొక్క క్రియలను ఎదిరించడానికి తాపత్రయపడు. ఆలోచన నేను కృంగదీస్తూ ఉంటే, నీలో ఒక రకమైన భయాందోళన కలుగుతూ ఉంటే, యేసు రక్తమే జయం అన్న మాట చెప్పడానికి ధైర్యంగా ఉంది. అది దేవుడిస్తున్న మాట. అది ఏ రకమైన సమస్య అయినా దేవుడు ఇచ్చిన చిన్నపాటి ఫార్ములా ఏంటంటే, దేవుని స్తుతించు, దేవుని నామాన్ని స్మరించుకో, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. 10వ వచనాన్ని చదువుకుందాం. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన
సర్వకృపను లేదు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లకాలము కూడా పరిస్థితులు ఎలా ఉంటాయా? ఎల్లకాలము అప్పులు ఉంటాయా? ఎల్లకాలము బాధలు ఉంటాయా? దేవుని వాక్యము తెలియజేస్తుంది, మిమ్మల్ని పిలిచిన దేవుడు కొంతకాలం మట్టుకు వాటి నుంచి తర్వాత వాటి నుంచి విడుదల మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసి అందుకనే దేవుని బట్టి మాత్రమే తన జీవితంలో ముందుకి వెళ్ళాలి. పరిస్థితులను మార్చి, రుణ సమస్యల నుండి, అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి వచ్చే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే, ఈ రోజున మనము మన సొంత ఆలోచన మీద పడిపోయి ఈ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని వేదన చెందుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మానసికంగా కృంగిపోయి రాత్రి నిద్రపోకుండా 6 నిమిషాలు ఈ పరిస్థితుల నుండి ఏంటి నా జీవితం అన్న వేదనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. ప్రియ విశ్వాసి, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ బలహీనమైన పరిస్థితులను గురించి ఎప్పుడు ఆందోళన చెందకు. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకుని వచ్చేది దేవుడే. ఆ పరిస్థితులను మార్చగలిగేది దేవుడు మాత్రమే. 11వ వచనం చదువుదాం. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. అది దేవుడు ఇస్తున్న మాటలు. ఈరోజు ఆలోచన చేసుకుందాం ఒక్కసారి. దేవుని చిత్తానికి వ్యతిరేకించి, దేవుని ఇష్టాన్ని వ్యతిరేకించి వాళ్ళు ఒక గోపురాన్ని కట్టడానికి తాపత్రయపడితే వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి అంటే తారుమారు అయిపోయింది. దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయి, ఇంతవరకు కూడా నా జీవితంలో నేను దేవుణ్ణి అడిగి ఏ పని చేయలేదు అని నీ అంతరాత్మని గద్దిస్తూ ఉంటే ఈ సమయంలో ఇప్పుడైనా మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగి కన్నీరు కార్చి, దేవా నా యొక్క జీవితంలో నీ ప్రణాళిక ఏంటి అని దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. నేను అడిగిన దేవుని సన్నిధిలో ఇక్కడ మోకరించి 3 దినాలు అడిగిన దేవుని సన్నిధిలో, ప్రభువా ఉద్యోగము సేవ ఏం చేయమంటావు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నా పరిచర్యకి రా. ఊరినే రాలేదు దేవుని పరిచర్యకి. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని, ఆయన చిత్తాన్ని గ్రహించుకుని ఆయన రమ్మంటే వచ్చాను. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రోజుకి కూడా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులు ఎంత భయంకరమైనవైనా సరే దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యత ఇస్తే అది మనకి ఆశీర్వాదం. దేవుని మాటకు లోబడితే అది మనకి దీవెన. మనం ప్రయాసపడక్కర్లేదు, మనం కష్టపడక్కర్లేదు, మనం ప్రాకులాడక్కర్లేదు. దేవుడు ఏలియాని ఎలా అయితే కాకులం ద్వారా పోషించాడో, దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఆ విధంగా పోషించగలిగిన దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి. అది దేవుడు చెప్తున్న మాటలు. శ్రమలు అనేవి ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రికను చదువుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కడవరి కాలమందు బయలుపరచుటకును సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు మాట్లాడుతున్నాడు చాలా క్లియర్ గా. బంగారం పొటములో వేయబడినప్పుడు అది అగ్ని చేత కాల్చబడితే దానిలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అవునా? బంగారాన్ని టెస్ట్ చేయాలంటే ఎలా టెస్ట్ చేస్తారు? బాగా మండుచున్న ఆ పొలిములో పెడితే అది కరిగిన తర్వాత దానిలో ఉన్న బంగారము కానీ మిగిలినవి ఏదైతే ఉంటాయో అవన్నీ కరిగిపోయిన తర్వాత ఒరిజినల్ గోల్డ్ అనేది బయటికి వస్తాయి. ఇప్పుడు మన షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 2 కాసులు బంగారం ఇవ్వండి అని అడిగిన తర్వాత ఆ షాప్ అని అడుగుతాం, అయ్యా ఇది 100% గోల్డేనా, దీంట్లో ఏమన్నా మిక్స్ చేసావా అని అడుగుతాం. ఆయన అంటాడు, లేదంటే 100% గోల్డ్. ఎలా చెప్తావంటే ఆయన ఈ మాట చెప్తాడు, దీన్ని బాగా కరిగించి ఒక రూపంలోనికి దీన్ని తీసుకుని వచ్చాం కాబట్టి 100% గోల్డ్ అన్న మాటని చెప్పగలుగుతాం. అంటే ఈ లోకంలో మనం ధరించే ఆభరణాలే అంత ప్యూర్గా ఉండాలి, 100% పర్ఫెక్ట్గా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటే దేవుడు మన జీవితాలని షేపెన్ చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలో దేవుడు కోరుకోడా? అక్కడ పౌరు భక్తుడు ఏమని రాస్తాడు, కొంతకాలం ఈ లోకంలో శ్రమలను అనుభవిస్తావు, బాధలను అనుభవిస్తావు, తర్వాత దేవుడు తన ఉచితమైన కృపను బట్టి కుటుంబంలో వేయబడిన బంగారము ఎలా అయితే చాలా పర్ఫెక్ట్ గా తీర్చబడతాడో ఆ విధంగా దేవుడు నిన్ను చాలా పర్ఫెక్ట్ గా చాలా ఉన్నతమైన విలువైన పాత్రగా దేవుడిని చేసుకోవడానికి ఇష్టపడతాడు. అది కాల్చబడినప్పుడు దానికి పెయిన్ కలుగుతుంది. అలాగే మన విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది, కొంత వేదన కలుగుతుంది. అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడని కాదు, దేవుని హస్తము నిత్యం మనకు తోడుగానే ఉంటది. మనం కాల్చబడుతున్న అగ్నిలో వేయబడిన ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా, ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నా దేవుని హస్తం మనకు దూరమైంది అనేది వాస్తవం కాదు, కానీ దేవుడు నిత్యము మనతో తోడుగా ఉన్నాడు అన్నమాటే వాస్తవం. ప్రభా మరి నువ్వు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇంత స్ట్రగ్లింగ్ ప్రభా అంటే దేవుడు అంటాడు, నేను ఒక విలువైన ఆభరణంగా మారుస్తున్నాను, వెయిట్ చేయి, నేను విలువైన పాత్రగా చేస్తున్నాను, అందుకే నిన్ను స్థానం పెడుతున్నాను. కొన్నిసార్లు నిన్ను కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయి, ఎందుకంటే నువ్వు ఒకసారి మాట వినవు, అప్పుడు కొట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు చాలా ఇష్టాన్ని వేరే వస్తువు మీద వేరే వాళ్ళ మీద పెంచుకుంటావు, అక్కడి నుంచి బయటికి తీసుకుని రావాలి. కొన్నిసార్లు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవు, దాని గురించి నేను ఆలోచన చేసి దానిని బయటికి తీసుకుని రావాలి. ఇవన్నీ చేయకపోతే ఒక విలువైన పాత్రగా మనము మార్చబడలేం. దేవుని వాక్యం చెప్తుంది, ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుతున్న మాటలు 5వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయడం చెప్తున్నాడు. హన్నా ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో. మామూలు ప్రార్థన చేస్తుందా హన్నా? ఎలాంటి ప్రార్థన చేస్తుంది? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. అందుకనే ఒక పాట పాడతాం, హన్నా ప్రార్థన విన్నాదయ్యా. అంత ప్రార్థన చేస్తే గాని తన జీవితంలో కార్యాలని చూడలేకపోయింది. అంత ప్రార్థన. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాం. నేను చదువుతున్నాను, దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథం చూడండి. వారి శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యంలోకి అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింపునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలాంటి ప్రార్థన చేస్తుంది హన్నా? హన్నాకి ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే సంతానము లేదు, గర్భఫలం లేదు. తన చుట్టూ చాలా మంది పిల్లలు తిరిగేస్తున్నారు, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని హేళన చేస్తున్నారు, గొట్రాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. హన్నాకి చాలా బాధ ఏంటంటే నాకు గర్భఫలము కావాలి.
ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు హన్నాకి తన భర్తకి డిస్కషన్ ఏంటంటే, నాకు పిల్లలు లేరు, ఇవి ముఖం ముడుచుకుని బాధపడతారు. దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక నిర్ణయాన్ని తీసుకుంది, ఈ పరిస్థితిని నేనే చేయించుకోవాలి. నాకు పిల్లలు లేరు అన్న ఆ అవమానాన్ని నేనే తీసుకోవాలి. షిలోహులో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. మామూలు ప్రార్థన కాదంట, బహు దుఃఖాక్రాంతులై కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకుంటుంది. అయ్యా, నీవు నా ప్రార్థన విని నువ్వు ప్రార్థనకి జవాబిస్తే నేను ఆ కుమారుని నీకు ఇచ్చేస్తాను ప్రభా అని కన్నీటి ప్రార్థన చేస్తుంది. మనో దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఈ రోజున అలాంటి ప్రార్థన అనుభవం మనకుందా? ఆమెకున్న బలహీనమైన పరిస్థితిని బట్టి, ఆమెకున్న కొదువును బట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసింది హన్నా. దేవుడు ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబునిచ్చాడు, సమయాలనిచ్చాడు. దేవుని సన్నిధిలో చేసుకున్న ఒప్పందాన్ని బట్టి సమయాలను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. దేవుడు సమయాన్ని గొప్ప ప్రవక్తగా మార్చుకున్నాడు. ఈ రోజున అదే దేవుణ్ణి ఆరాధన చేస్తున్న మనము అలాంటి భక్తి కలిగిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? కష్టాలను చూసి దేవుని మీద నింద వేయడం కాదండి. కష్టాలు వస్తే దేవుని తిట్టుకోవడం కాదు, దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడాలి. అన్న తనకున్న వెలుతుని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా గర్భాన్ని తెరువు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబుని అనుగ్రహించాడు. ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇస్తే, ఈ రోజున మనకున్న పరిస్థితిని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకి కూడా ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే మన మోకాలు వంగట్లేదు, మన కన్నీరు బయటికి రావట్లేదు దేవుని సన్నిధిలో. నా దేవుడు గొప్ప దేవుడండి, నా దేవుడు సర్వశక్తిమంతుడండి అని అనుకుంటున్నావు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడండి అని చెప్పుకొని తిరిగేస్తున్నాము. కానీ స్టిల్ ఈ రోజుకి కూడా మన జీవితాల్లో ఫలింపు రావడం కారణం ఏంటంటే మన ప్రార్థన జీవితము సరిపోవట్లేదు. మన ప్రార్థన అనేది సరిపోవట్లేదు. నువ్వు ప్రార్థన చేసే కొలది దేవుడు నీ పరిస్థితులను అద్భుతంగా మార్చగలిగిన దేవుడైన, నీ నిందను తీసివేసే దేవుడు, నీ బలహీనమైన పరిస్థితులను తీసివేసే దేవుడు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళను వచ్చినప్పుడు, భయభక్తులు కలిగి ప్రార్థన చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని సన్నిధిలో కార్యాలు చేయి. దేవుని సన్నిధిలో కార్యాలు చూడగలుగుతాను. ఇన్ని బాధలు కలిగి ఉన్న మనము, ఇన్ని రుణ సమస్యలతో ఉన్న మనము, మన జీవితంలో ఇన్ని ఫెయిల్యూర్స్ కలుగుతుంటే ఎప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా పరిస్థితిని బట్టి బాధపడుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఒక కన్నీటి బొట్టుని కూడా కార్చుకోలేకపోతున్నాం. నా పరిస్థితి ఇది అని చెప్పి బాధపడుతున్నాం. కానీ దేవా నా పరిస్థితి ఇది మార్చు అని దేవుని సన్నిధిలో కన్నీరుని కార్చగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో పెనుగులాడగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇదే బలహీనమైన పరిస్థితి. మారడండి, రారండి, తీరవండి, రాదండి. దేవుడు బలహీనుడు కాదు, బలమైన దేవుడు. నోటి మాటతో యావ సృష్టిని సృజించిన దేవుడు ఈ రోజు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. పొందుకోవాల్సింది మనమే. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు ఈ పరిస్థితి ఉంది, మార్చవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబుని ఆ దేవదూత పట్టుకుని ఈ భూలోకానికి వస్తుంది. వస్తున్న టైంలో మన యొక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా, బ్లాక్ ఫ్రెండ్, వాడు అడ్డుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అన్నాడు, ఆ దూత చెప్తుంది, ఇదిగో పలానా ప్రాంతంలో దైవజనుడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, ఆ జవాబును పట్టుకుని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పిందంట. ఎక్కడికి వెళ్తావు? ముందు మనతో యుద్ధం చేస్తుందంట. నువ్వు గనక యుద్ధంలో గెలిచేవనుకో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు గనక యుద్ధంలో ఓడిపోయావనుకో ఆ ప్రార్థనకి జవాబు అనేది లేదు. యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఈ దైవజనుడు చాలా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 6 నెలల సంవత్సరం అయిపోయింది, జవాబు రావట్లేదు. ఏంటి ప్రభువా
జవాబు రావడం దేవుడి సన్నిధిలో చాలా సీరియస్గా అడిగాడంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చాను, కానీ అది నీ దగ్గరికి రావడానికి కొన్ని అంధకార శక్తులు అడ్డులుగా ఉండిపోతున్నాయి. వాటిని అన్నింటినీ జయించుకోవడానికి శక్తి కావాలి. సో నువ్వు ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వచ్చిన శక్తి ద్వారా అపవాది జయించబడతాడు. అపవాది జయించబడితే నీ ప్రార్థనకి జవాబు అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థనకి జవాబు రావాలంటే మోకాళ్ళు వంచబడాలి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఇంచుమించు 10,024 మంది పిల్లల్ని ఆర్ఫనేజ్ లో ప్రతిరోజు పోషించేవాడు. 10,000 స్టూడెంట్స్ ని, 10,024 మంది పిల్లల్ని తన ఆర్ఫనేజ్ లో పెంచుకున్నాడు. 1,20,000 మంది పిల్లలకి చదువుని ఇచ్చాడు. స్టడీస్ వాళ్ళ కోసం చాలా ధనాన్ని ఖర్చు పెట్టాడు. అయితే ఆయన ఆర్ఫనేజ్ లో ఇంతమంది పిల్లలు రోజు భోజనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది. ఒక రోజున ఆర్ఫనేజ్ ఫండ్స్ ఏం లేవు, ధనమంతా అయిపోయింది.